స్టార్టింగ్ ఇలా పట్టుకొని ఇలా తెచ్చుకొని కుడి చేతిని అలా తిప్పి ఎడం చెయ్య ఇలా ఇంటూలాగా తెచ్చుకొని ఇలా తీసుకోవాలి. మళ్ళీ కుడి చేయి పట్టుకొని ఎడం చేయి ఒగ్గేసి ఇంటూలాగా చేయి పెట్టి ఎడం చేయి పెట్టి అందుకోవాలి. అందుకొని మళ్ళీ కుడి చేయి పట్టుకోవాలి. కుడి చేయి పట్టుకుని కుడి చేయి తిప్పి ఎడం చేయి ఇంటూలాగా పెట్టి మళ్ళీ తీసుకోవాలి. తీసుకుని కుడి చేయి పట్టుకోవాలి. కుడి చేతితో పట్టుకొని ఎడం చేయి మళ్ళీ ఇంటూ మళ్ళీ కుడి చేయి అలాగా ఇలా ఇంటులాగా ఇలా తీసుకొని కుడి చేతితోటి మళ్ళీ అందుకోవాలి. అందుకొని ఎడం చేయి మళ్ళీ ఇంటూ వస్తుంది. అలా తిప్పుతూ కుడి చేయి అందుకోవాలి. అలా తీసిన తర్వాత మళ్ళీ ఎడం చేయి ఇంటూ వస్తుంది. ఎడం చేతి ఇలా తిప్పుతూ కుడి చేతిని ఇలా పట్టుకొని అలాగా ఇంటి అనమాట. అలా తీసి అలా అందుకోవడమే. అలా అందుకుంటూ చేస్తూ ఉండాలి. అది ఇంటూ అలా తీసి కుడి చేతితో పట్టుకున్నాం. అలా చేయడం వల్ల ప్రాక్టీస్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. మనకి బేసిక్కి బాగుంటుంది. ఇలాగా అలా తీసుకొని అలా పట్టుకోవాలి. ఇదే కరసం బేసిక్. ఇలా తీసుకొని అలా పట్టుకోవాలి. అలా పట్టుకొని చూడండి, సేమ్ మనం స్పీడ్గా తిప్పాలంటే ఇలా తిప్పొచ్చు. అలాగా మనకి ఇలా పట్టుకొని ఎడం చేతి తిప్పి కుడి చేయి ఇంటూలాగా పెట్టుకోవాలి. ఈ లెఫ్ట్ ఎడం చేతి వైపు ఇది. ఇక కుడి చేయి ఇలా తిప్పి ఇలా పట్టుకొని ఎడం చేయి మళ్ళీ క్యాచ్ చేయాలి. మళ్ళీ ఎడం చేతిని తిప్పి కుడి చేతిని ఇలా ఇంటూలా పెట్టుకొని ఇలా ఎడం చేతితో అందుకోవాలి. మళ్ళీ కుడి చేతిని ఇంటూలా తీసుకొని ఎడం చేతి ఇలా పట్టుకోవాలి. ఇది ఇంటూ బేసిక్ అంటారు దీన్ని. లెఫ్ట్ అది ఎడం చేతి వైపు అలా తీసుకొని అలా పట్టుకోవాలి. మళ్ళీ ఇంటూ కుడి చేయిని అలాగా. ఈ కరసంలో కుడి చేతి వైపు ఎడం చేతి వైపు బేసిక్ అనమాట. ఇది మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే ఎంత స్పీడ్గా చేయాలన్నా చేయొచ్చు. ఎడం చేతిని తిప్పి కుడి చేతిని ఇంటిలాగా అందుకుంటే ఇది ఎడం చేతి వైపు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయండి. ఇటువంటి వీడియోలన్నీ చేయాలంటే కొద్దిగా నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.